ప్రతిరోజు 2 నెలల పాటు ఒక తమలపాకును 10 గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజుగ్గా తయారవుతారు. తమలపాకు షర్బత్ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరం అవుతాయి. ఏ కారణం చేతనైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాల మీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు 2 నెలల పాటు ఒక తమలపాకును 10 గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజుగ్గా తయారవుతారు. తమలపాకు షర్బత్ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరం అవుతాయి. ఏ కారణం చేతనైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి